నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? నువ్వేవన్నీ ఎందుకు చేసి పెట్టావో నాకు తెలుసులే. కూతురు కోసం ఏదో చేసి పెట్టావన్న మనశ్శాంతి కోసం. నన్ను పాతాళంలోకి నెట్టేసి నువ్వు మనశ్శాంతిగా ఉండక్కర్లేదు. నేనిక్కడి నుంచి ఏ వస్తువు తీసుకెళ్ళను. వెళ్దామా? నాన్నకి చెప్పావా? వెళ్లేటప్పుడు నా మొహం చూడకూడదని బయటికి వెళ్లారులే. కూతురు వెళ్ళిపోయే దుఃఖాన్ని తట్టుకోలేరు కదా. ఏదో అర్జెంటు పనుందని ఆయన బయటికి వెళ్లారు. నాన్న అవసరమైనప్పుడు పారిపోయే తండ్రిని మెచ్చుకోవాల్సిందే. అమ్మా, నేను తన్ని వదిలేసి వస్తాను. నువ్వు నడు. నువ్వు పాలు తాగలేదండి బాలా? అది నువ్వు తాగు, లేకపోతే అదే వస్తాడు. ఇవ్వు. బయలుదేరుతున్నాను. వెళ్ళొస్తానని నేను చెప్పనమ్మా. అలా చెప్తే మీకు నచ్చదుగా. వెళతాను. పొద్దున్నుంచి ఇక్కడ నిల్చున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మన కోడలు బాలా వస్తుంది కదా. ఓ, కోడలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఆరతితో సహా మీరు దారిలో ఉండండి. కోడలి కోసం నిల్చున్నారట. కోడలు వస్తుందని నుంచోలేదు, తను రాకూడదని ప్రార్థిస్తూ నుంచున్నాను. మొండి చేసి తనే కదా ఇక్కడి నుంచి వెళ్ళింది. ఇక తనని నా ఇంట్లోకి రానివ్వకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఏదేమైనా మళ్ళీ తిరిగి పిలవటానికి నువ్వు ఆ శివరామే కదా మాట్లాడటానికి మీరిద్దరు కలిసి అక్కడికి వెళ్ళింది. తనని పిలవాలని ఏమీ వెళ్ళలేదు. ఇంకా ప్రాణాలతో ఉందో లేదో అని చూడ్డానికి వెళ్ళాను. ఏంటి ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నట్టున్నారే? ఇక్కడి నుంచి వెళ్ళిందే ఆ మహాతల్లి. తనని ఎదురు చూస్తూ ఉన్నారట. ఇక్కడ ఉన్నప్పుడు బాగా ప్రేమగా ఉండేవాళ్ళు కదా, దానికి విశ్వాసమే అనుకుంటా. తాను పాపంలే అనుకొని తనతో నేను ప్రేమగానే నడుచుకున్నాను. వేణి మీద చేయి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిన తర్వాతే తన నిజ స్వరూపం ఏంటో నాకు అర్థమైంది. రాని తనకి గుణపాఠం చెప్తాను. అనవసరమైన చోట అనవసరమైన మాటలు. బాలాకి గుణపాఠాలు నేర్పించడానికి నువ్వు కష్టపడవసలేదమ్మా. జీవితంలో మర్చిపోలేని ఒక పాఠం ఎలా చెప్పాలో వేణు అన్ననే చూసుకుంటాడు. అది నాకు బాగా తెలుసు సుమేష్. వాడికున్న కోపంతో తన మీద చేయి చేసుకున్నాడంటే చచ్చిపోతుంది. నా కొడుకు హంతకుడు కాకూడదు అనుకుని తనకు నేను మంచి గుణపాఠం చెప్తాను అనుకున్నాను. వేణు అన్నకి నేను చెప్పాను, వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి తలదించుకొని ఉండద్దు అని. ఒక్క మాట అని చెప్పుంటే చాలు, తను స్కూల్కి వెళ్లే దారిలో బండి తీసుకొని ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసి ఉండేవాడిని. అలా చేసుంటే నువ్వు అమ్మాయిని లేపేసిన కేసులో జైల్లో ఉండేవాడివి. ఇదేమి మిగతా వాళ్ళ ఆస్తులు కాదు కదా, తోడబుట్టిన అన్నయ్య ప్రాపర్టీ. సొంతం భర్త గురించి చెప్పి ఏ లాభం లేదురా. పేపర్లో చదువుతున్నావు కదా, ఆ అమ్మాయి కేసు ఇస్తే కన్న తండ్రిని కూడా జైల్లో వేస్తారు. ఏదేమైనా గానీ వేణు అన్నకి మెంటల్ అని చెప్పి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళటమే కొంచెం బాధగా ఉంది. దానికి బదులుగా ఒక పెద్ద సన్మానం మనం తనకి చెయ్యాలి. చేద్దాంరా. ముందు తను ఇక్కడికి రాని, ఆ తర్వాత ఒక్కొక్కటిగా చేద్దాం. ఎందుకురా నువ్వు టెన్షన్ అవుతున్నావు? బాలా ఖచ్చితంగా వస్తుంది కదా అన్న. తను వస్తుందని హరి చెప్పాడు కదా. అక్కడికి ఎవరూ రావద్దు, బాలాని తీసుకొని తనే వస్తానని చెప్పాడు కదా. అది కాదు, తాను ఇక్కడికి రాకుండా ఉండటానికి కారణం ఏమన్నా ఉందా?
తను చెప్పిన అన్ని డిమాండ్స్కి మనం ఒప్పుకున్నాం కదా. అవమానాలన్నీ తట్టుకొని సైకాట్రిస్ట్ని కూడా కలిసాంగా. ఆ తర్వాత ఆ కోపమంతా తన దగ్గర నువ్వు చూపించుకో. నేను ఒక రోల్ స్టోర్నని నా మొహం మీద చెప్తుంటే నాకు కొంచెం కోపం వచ్చింది. ఇంకా బాల సైడ్ నుంచి ఆలోచిస్తుంటే తను చేసింది రైట్ అనిపిస్తోంది. అలాగని చెప్పి నువ్వు తను చెప్పిన దానికల్లా తల ఒప్పుకో. నేను తన్ని ఎంతో కష్టపడ్డాను కదా. పెళ్లి చేశాక ఒక్కరోజు కూడా నేను తనకి ప్రశాంతత ఇవ్వలేదు. ఇదంతా ఆలోచిస్తుంటే నాకు నా మీదే కోపంగా ఉందన్నా. అదంతా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఎరా, మనం ఏం తప్పు చేసినా కూడా అది అక్కడితో మర్చిపోవాలి, లేదంటే చాలా టెన్షన్గా ఉంటాం. అది మారాలంటే ఒక 2 పెగ్గులు వేయాల్సిందే. ఈ దరిద్రపు అలవాటే అన్నిటికీ కారణం. సరిపోయింది. నిన్నటి వరకు మనం కలిసి తాగిన మందుని ఎప్పటికీ మర్చిపోకూడదనా నా బంగారం. రేపు నీకు బాలకు మధ్యలో ఏదైనా గొడవ జరిగిందంటే అది మర్చిపోవడానికి ఈ మందు ఎలా సహాయపడుతుంది. ఇకపై ఎంత సమస్య వచ్చినా మేము ఇద్దరం ఎప్పుడూ దెబ్బలాడుకోమన్నా. బాలాని కష్టపట్టే ఏ ఒక్క విషయమైనా ఇక నేను ఖచ్చితంగా చేయనన్నా. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇదంతా వదిలేయడానికి సిద్ధమవుతున్నావా? కావాలి. ఇంకా తను కష్టపడ్డాం నేను అస్సలు చూడలేనన్నా. దానికోసం నేను ఏవైనా వదులుకుంటాను. సరే, నువ్వురా, అటువైపు వెళ్ళి నుంచుందా. వద్దు, తను ఆ బోట్లో రాలేదంటే ఇంకా లేదంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తను తీసుకొని వద్దాం. నువ్వురా, నువ్వు తన కోసం ఎదురు చూస్తున్నావని తనకి తెలియాలి కదా. నువ్వు ఇలా రారా. అదిగో చూడు. ఈ చోటు చాలా అందంగా ఉంది కదా. ఆ అద్దెల్లు వదిలేసి ఇక్కడ పక్కనే ఒక ఇల్లు చూడు. అప్పుడు ఎంచక్క ఈ అందాన్ని చూస్తూ బతకొచ్చు. హరి, ఆ బ్యాగ్ అయ్యో పర్లేదండి. ఒక నెలలోపు ఆ బ్రిడ్జి పని అయిపోతుంది. ఆ తర్వాత మన ఇంటి ముందుకే కారు వస్తుంది. చూడ్డానికి ఇది టూరిస్ట్ ప్లేస్ లా ఉంది. ఇలాంటి అందమైన చోటు చూడ్డానికే విదేశీయులందరూ డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఇక్కడికి వస్తున్నారు. బాలా, ఏం జరిగినా సరే ఇలాంటి స్థలంలో ఉండడానికి వచ్చావు చూడు, అది నువ్వు చేసుకున్న భాగ్యం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, స్వచ్ఛమైన గాలి ఎంత సుందరంగా ఉందో. మంచి ముందు కూడా దొరుకుతుంది. లేదు, టూరిస్ట్ ప్లేస్ అంటే అది లేకుండా కుదరదు కదా. సరే, మీరేం మాట్లాడలేదేంటి? మీరు మాట్లాడుతానే కదా నేనేం మాట్లాడతాను. బాలా, మీరిద్దరు మాట్లాడుకోండి. ఏం మాట్లాడను? ఇక్కడ అందంగా ఉన్న ప్రకృతి గురించా లేక ఇక్కడ మనుషుల గురించా? వేణుగారితో మాట్లాడడానికి ఏమీ లేదా? లేదు. ఇప్పుడేమీ పండగలు నాటకాలు అటువంటివేమీ లేవా? ఊళ్ళో ఉన్న పండగలని ఇంట్లోనే ఉన్నాయి కదరా, ఇంకెందుకు బయటికి వెళ్ళాలి? తను వస్తుందని చెప్పి అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండటం అనేది నన్ను అడిగితే అది వేస్ట్. ఆ అమ్మాయి ఇక్కడికి రాదు. ఎరా, ఆ అమ్మాయి నీ అన్న భార్యే కదా. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని మాట్లాడుతున్నావు. అన్నయ్య భార్య. ఆ మర్యాదలంతా ఇంతకు ముందు. వేణు అనే చెంప మీద కుట్టి బయటికి వెళ్ళిన అమ్మాయి అది. ఇక ఆవిడ్ని అలా చూడలేను. లేకపోయినా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలని ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదుగా. చల్లగా
నిన్ను చూడకుండా చాలా బాధగా ఉండిందమ్మా. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చావని బాధగా ఉంది. ఇతనే మా అన్నయ్య. నమస్కారం. మనం మొట్టమొదటిసారి చూస్తున్నాంగా. పెళ్లి సమయంలో నువ్వు గెల్ఫ్లో ఉన్నావు అనుకుంటా. అవునండి. వేణుగారి తర్వాత నాకు ఇక్కడ సతీష్ గారిని మాత్రమే తెలుసు. వీడు నా ఆఖరి తమ్ముడు సుమేష్. అమ్మా హరి రా లోపల కూర్చుందాం. రండి మావయ్య. వద్దులే తల్లి, నేనెప్పుడు ఇక్కడ కూర్చొని గారి పిలిస్తే బాగుంది. మీరు వచ్చేసారా? అందరూ మిమ్మల్ని ఆహ్వానించక్కర్లేదని వీళ్ళిద్దరిని మాత్రం పంపించాను. అలిగిపోయిన కోడలు మళ్ళీ వస్తుంది కదా, పండగ చేసుకుందాం అనుకున్నాను. కానీ వస్తుందో లేదనో అనుమానంతో వద్దనుకున్నా. సర్లే, పండగ చేసుకోవడానికి చాలా విషయాలు తీసుకొచ్చావు కదా. ఏంటి బాలా అంత తొందర? వెలిగించిన దీపం తీసుకొని నువ్వు లోపలికి రావాలి. పెళ్ళప్పుడు మీరన్నట్టుగానే కదా నేను ఇంట్లోపలికి వచ్చింది. ఇప్పుడేం అక్కర్లేదులేండి. మీరెందుకు మా బాలతో అలా మాట్లాడుతున్నారు? నేనేంట్రా తప్పుగా మాట్లాడాను? నువ్వు చెప్పురా. తను వీడి జీవితంలో మళ్ళీ వచ్చింది కదా, వెలిగించిన దీపం తీసుకొని లోపలికి రావాలి అన్నాను. హరి సారీ. మా అమ్మ మనసులో ఏమనుకున్నది ఓపెన్గా చెప్పేస్తారు. అది నా సమస్య. మనసులో ఏం ఉండదు. అయినా కూడా ప్రేమానురాగాలకు ఏం తక్కువ ఉండదు. రా బాబు, నువ్వు మొదటిసారి కదా రావడం. అవునండి. నీకు ఇల్లు నచ్చిందా? పరాయి వాళ్ళగా ఎందుకు బయట నిల్చున్నావు? రా వెళ్ళు హరి. రా. అగో నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇష్టం లేని వాళ్ళతో పరిచయం అవటం నాకు ఇష్టం లేదు. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనమే మర్యాద ఇవ్వాలి. వీళ్ళకి ఎంతకన్నా మర్యాద నా దగ్గర నుంచి అయితే మీరు ఎదురు చూడమాకండి. రేయ్, తను వెళ్తే వెళ్ళని, నువ్వురా. సతీష్ అన్న, మీరు హరిని కొంచెం చూసుకుంటున్నా, నేను బాలని చూసి వస్తాను. ఒక్క మనిషి ఎంతో త్వరగా మారిపోతాడా? చెడ్డోడు మంచోడుగా మారాలంటే ఒక్క నిమిషం సరిపోతుందా? అది తెలుసుకో. నేను పెన్ను తీసుకురాలేదు, లోపలికి వెళ్ళి వెళ్ళి రాసి పెట్టుకో, జాగ్రత్త. దాంతో ప్రయోజనం ఉండదులే. బాలా, నువ్వు నాతో కొంచెం మాట్లాడు బాలా. నాకు తెలుసు, నేను నీతో మాట్లాడింది చేసిందంతా చూస్తుంటే నువ్వు నన్ను ఖచ్చితంగా ఈ జన్మకి క్షమించవు. జరిగిందంతా నేను మార్చలేను బాలా, కానీ అదంతా మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటాను. అందరూ కలిసి మాట్లాడి నిర్ణయించుకున్నా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు అనుమానంగానే ఉంది. నువ్వు వచ్చినప్పుడే నాకు సంతోషంగా అనిపించింది. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని అంత దూరం వచ్చి నేను గొడవ పడ్డాను. అది నీ మీద ఉన్న ప్రేమ వల్లే బాలా. ఇంక నువ్వు చెప్పు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా. నీ ఇష్టాలు దేనికి నేను అడ్డుగా నిలబడను. నన్ను నువ్వు నమ్మచ్చు బాలా. మీ బిడ్డ నా కడుపున పెరుగుతోందన్న ఒక్క కారణం కోసమే నేనిక్కడికొచ్చాను. అంతేగాని మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు. సెంటిమెంట్స్ మాట్లాడి నా మనసు మారుద్దామని అనుకోకండి. బాలా, వేణు, నువ్వెక్కడున్నావు? నీ బామర్ది హరి నీ కోసం వెతుకుతున్నాడు. అనిలాక, నువ్వు అసలు ఎందుకు బాలా తిరిగొచ్చావు? నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, అందువల్లే. శరీరం బలంగా లేనప్పుడు ఇప్పుడు గర్భవతివయ్యావు. నువ్వు ఎవరిని నమ్మి ఇటువంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చావు? ఒక బిడ్డని కనే మంచి స్థలమా ఇది? పెళ్ళయ్యాక భర్తతో గొడవపడి వచ్చేసిన అమ్మాయి ఇంట్లో వాళ్ళకి కూడా భారమేగా. మిగతా వాళ్ళ ప్రశ్నలన్నిటికీ
జవాబివ్వాలి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని తెలిస్తే ఊళ్ళో వాళ్ళు అసహ్యంగా మాట్లాడతారు. ఊళ్ళో వాళ్ళకి భయపడి నువ్వు ఈ ఊబిలోకి మళ్ళీ పడ్డానికి సిద్ధపడ్డావు, అంతేగా? ఏం చేయమంటావు? నాకు మరో మార్గం లేదుగా. రాకుండా ఉండాల్సింది బాలా. కష్టంగా ఉంది నాకు. ఈ పరిస్థితుల్లో నన్ను ఇంకేం చేయమంటావు? ఇలా చూడు, నువ్వు ఇటువంటి జంతువులు ఉన్న చోటికి రావడానికి బదులుగా ఈ బిడ్డని అబార్షన్ చేయించుకుంటే బాగుండేది. ఏంటక్క నువ్వెలా మాట్లాడుతున్నావు? నువ్వు కాడదానివేగా. నా కడుపున మొదటిసారిగా జీవం పోసుకుంది. దేవుడు నా కోసం ఇచ్చిన ప్రాణం. నేనిప్పుడిది వద్దనుకుంటే, ఒకవేళ నాకికపై పిల్లలు పుట్టకపోతే ఈ బిడ్డ దక్కుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఏంటక్క అలా అన్నావు? బాల ఇక్కడి నుంచి వెళ్ళి ఎన్ని రోజులైంది? 2 నెలలైంది. బిడ్డకి ఇప్పుడు ఎన్నో నెల? 2 అవుతోంది. ఈ బిడ్డ తనది కాదని వేణు అన్నాడంటే భర్తతో గొడవపడి వెళ్లిన భార్య వేరే వాళ్ళ మూలంగా అక్రమంగా దక్కిన ఈ బిడ్డని ఒకవేళ వేణు అన్నాడంటే నువ్వు అప్పుడేం చేస్తావు? ఇక్కడున్న మగాళ్ల బుద్ధి గురించి నాకు తెలిసని నేను ఇలా మాట్లాడుతున్నాను. కొద్ది రోజుల్లోనే వేణు గురించి నీకు తెలియలేదా? అతను చెప్తాడు, లేదంటే అతనిలో ఉన్న మృగమైన చెప్పనిస్తుంది. అలా మాట్లాడితే ఇక్కడ నేను ఉండడంలో ఏంటి అర్థం? నేను వెళ్ళిపోతాను. అదే కదా నేను ముందు అడిగాను, ఎందుకు వచ్చావు అని. నా అనుభవంలోనే చెప్తున్నాను, ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఒకే ఛాన్స్ ఇస్తాడు. వెళ్ళిన దానివి మళ్ళీ తిరిగొచ్చావంటే ఇక వెళ్ళడం వీలు కాదు. అదేంటి? అదంతే బాలా. లేదంటే నీకు త్వరలోనే తెలుస్తుంది. అలా జరిగితే నేను ఒప్పుకోను. నా డిమాండ్స్కి ఒప్పుకున్నందువల్లే నేను వచ్చాను. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటానని ఒప్పుకున్నారు. ఎవరు? వేణునా? అతను చెప్పే మాటలన్నీ వినడానికి నువ్వేమన్నా పిచ్చిదానివా ఏంటి? మా ఇంట్లో వాళ్ల ముందే ఆయన ఒప్పుకున్నారు. ఎన్నాళ్ళకని? వ్యాధి నయమేంత వరకు. అతని వ్యాధి ఎప్పటికీ నయం అవ్వదు. అతను ట్రీట్మెంటే తీసుకోడు. నీ కళల్లోనూ నీ ఇంట్లో వాళ్ళ కళల్లోనూ మట్టి కొట్టడానికి అతను చేసే విద్య నేను 5-6 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నానుగా. ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చేంత వరకు అతనిలో ఎటువంటి తేడా లేదు బాలా. నేనేమీ ఆశపడి తిరిగి రాలేదు. ఉద్యోగం చేసుకుని బతకడానికి ఒప్పుకోకపోతే నేనేం చేయను? నేను ఉద్యోగం చేసే స్కూల్ దగ్గర, హాస్టల్ దగ్గర వచ్చి గొడవ చేశాడు. ఎంతకాలమని ఇవన్నీ భరిస్తారు? ఎలాగైనా ఇక్కడికి రాకూడదనుకున్నాను. నాతో పాటు ఇంకో ప్రాణం కూడా ఉండేసరికి రావాల్సి వచ్చింది. నన్ను ఉద్యోగానికి వెళ్ళు అన్నారు. అందుకే హాయిగా ఉంది. బాలా, మీరిద్దరు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారేంటి? మన హరికి టీ వచ్చుగా. వదినా, ఇంట్లో పాలుందా? ఉంది. అయితే 2 టీ వెయ్యండి. టీ తాగడానికి హరి మాత్రమే ఉన్నాడు కదా. ఇంకొకటి నాకే. ఏంటి టీయా? నువ్వెప్పటి నుంచి టీ తాగడం మొదలు పెట్టావు? కొన్ని అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు రాబాలా. హరికి ఇక్కడ ఉన్న వాళ్ళు పరిచయం లేదు కాబట్టి వాడికి బోర్ కొడుతుంది. నువ్వు వాడితో మాట్లాడుతూ ఉండు. పద. నేను టీ తీసుకొస్తాను. మిమ్మల్ని నమ్ముకునే మా బాలాని వదిలి వెళ్తున్నాను. నీ మాటల్లోనే తెలుస్తోంది నన్ను అస్సలు నమ్మట్లేదని. నాకు నమ్మకం ఉండబట్టే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. తను అమాయకురాలు.
ఎవరైనా కాస్త గట్టిగా మాట్లాడితే చాలు తన మనసు ముక్కముక్కలైపోతుంది. నాకు తెలుసు, నేను బాలాతో కొంచెం దారుణంగానే ప్రవర్తించాను. జరిగిందేదో జరిగిపోయింది. మీరే కాస్త తనతో నమ్మకంతో ప్రేమతో ఎప్పుడూ ఉండాలి. ఇక మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. ఇంక నా వల్ల బాల ఎప్పటికే కష్టపడకూడదు. రేపు నేను ఫోన్ చేస్తాను. నాకైతే ఈరోజు మీ మనసు మారిపోయిందన్న నమ్మకం ఉంది.